వెల్కమ్ బ్యాక్ టు దీక్షిత్ 150. నేను మీ దీక్షిత్ రెడ్డి. ఈరోజు వచ్చేసి మనం అయితే శ్రీశైలం వెళ్ళబోతున్నాం. నేను వచ్చేసి మీ ఇక్కడ పూర్తి డీటెయిల్స్తో సహా చెప్పబోతున్నాను. ఎక్కడ స్టే చేస్తున్నాము, ఎలా ట్రావెల్ చేస్తున్నాము, ఏ ఏరియా నుంచి ట్రావెల్ చేస్తున్నాము, ఏ ఫుడ్ తీసుకున్నాము, అండ్ అలాగే ఇంకో ఎక్స్పీరియన్స్ వచ్చేసి మనం రోప్వే ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాము. నేనైతే లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఒకసారి ఎక్స్పీరియన్స్ చేశాను రోప్వే. మళ్ళీ ఒకసారి ఎక్స్పీరియన్స్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ది వీడియో. సో మనము అయితే శ్రీశైలం వెళ్తున్నాము. ఎంతమంది వెళ్తున్నాం అంటే టోటల్ 5 మెంబర్స్. నేను, తాత, తమ్ముడు, అమ్మ, పప్ప. తాత హాయ్ అప్పు. హాయ్. సో మేమైతే ఇంతకు హైవే ఎక్కి ఒక 5 మినిట్స్ అవుతుంది అంతే. మీకు హైవే దిగాక మధ్యలో ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటా. సో మీరైతే చూడొచ్చు హైవే ఎలా ఉందో. ఎక్కువ కార్స్ లేవు, మరి తక్కువ అని కూడా లేవు, మీడియం. సో మనం టోటల్గా శ్రీశైలం వెళ్ళడానికి 6 అవర్స్ 5 అవర్స్ 6 అవర్స్ బాబా 4.5 అవర్స్ అయితే మనకి జర్నీ టైం ఉంటుంది. మనం వచ్చేసి వెల్మెలా నుంచి స్టార్ట్ అయినాము. ఇప్పుడు నియర్లీ ఇది ఏరియా పప్ప ఏరియా రాజేంద్ర నగర్ దగ్గర అయితే ఉన్నాము. సో మీకు ఇంకా మోర్ అప్డేట్స్ ఇస్తాను. ఇంకా అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సో గైస్ మనం వచ్చేసి ఇప్పుడే కొత్తడ టోల్ ప్లాజా దగ్గరికి అయితే వచ్చాం. కడతాల్ టోల్ ప్లాజా దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ టోల్ ప్లాజా దగ్గర అయితే రష్ కొంచెం క్యూ అయితే ఉంది. మనం ముందట వచ్చేసి కియా సోనెట్ ఉంది. చూద్దాం ఎంత టైం పట్టిద్ది, ఎంత టైం పడుతుందో చూద్దాం. ఏం కావాలి రుచి నీకు? ఇటు చూడు. ఏ రుచి ఏం కావాలి చెప్పు. జామకాయలు. మరి అన్నం తింటా? కొద్దిసేపు అయితే అన్నం తిందాం రా. సో గైస్ మనం ఇప్పుడు జామకాయల షాపింగ్ చేయబోతున్నాం గైస్. సో గైస్ మనమైతే ఇప్పుడు జామకాయల షాపింగ్ చేయబోతున్నాం. జామకాయల షాపింగ్. ఎంటర్ వెహికల్స్. ఓకే. సో మనం జామకాయల షాపింగ్కి వచ్చేసాం. అట్లే ఉంటాయి ఇప్పుడు చలికాలం. నచ్చని పుచ్చులు ఏమన్నా చలిగా మేడం అట్లే ఉంటాయి. దీని ఎత్తుకో. వేసుకో. సో మనమైతే జామకాయలు షాపింగ్ చేసేసినాం గైస్. బాగున్నాయి జామకాయలు కారం. సో గైస్ మనం వచ్చేసి
ఇంతకుముందు ఒక వీడియో స్టార్ట్ చేసిన, కొన్ని విషయాలు చెప్పిన ఉండే కానీ అది క్యాప్చర్ కాలే. నేను చూసుకోలేదు, జస్ట్ రికార్డెడ్ కానీ ఇచ్చింది. దాని తర్వాత కాంట్ క్యాప్చర్ అని ఇచ్చిండే. నేను కాంట్ క్యాప్చర్ వచ్చేసి చూసుకోలే గైస్, మొత్తం కొన్ని పాయింట్స్ చెప్పేస్తుండే. ఇప్పుడు మళ్ళీ చెప్పు, నేను ఇంతకుముందు అంటే బస్ ట్రాక్ చెక్ చేస్తుండే కదా. బస్ ట్రాక్ అంటే నేను స్కూల్కి నా స్కూల్ బస్ ట్రాక్ చెక్ చేస్తే మా బస్ జస్ట్ ఇప్పుడే ఇంటి దగ్గరకు వచ్చింది గైస్. అంటే నా స్టాప్ దగ్గరకు వచ్చింది గైస్. మా స్టాప్ వచ్చేసి అనంతాబాద్ మన స్వామి గుడి దగ్గరకు వచ్చినుండే. అలా అన్నట్టు క్యాప్చర్ చేసినా కానీ అది రాలేదు. మనం వచ్చేసి ఆల్కజర్ కార్లో వెళ్తున్నాం. ఇది మన కార్. అండ్ ఇది వచ్చేసి టోల్ ప్లాజా దగ్గర తీసుకున్నాం జామకాయలు గైస్. ఇది నార్మల్ స్పేస్. ఇక్కడ మొబైల్ ఛార్జింగ్ ఉంటుంది, 2 సైడ్ ఉంటుంది గైస్. బ్యాక్ సీట్లో 2 సైడ్ ఉంది అలా. అండ్ మొబైల్ ఛార్జింగ్ పెట్టుకొని మొబైల్ ఇల్లు పెట్టుకోవచ్చు. కానీ మనం జామకాయలు పెట్టేస్తాం. ఏదో ఒకటి షాప్. ఇక్కడ వాటర్ బాటిల్ పెట్టుకోవచ్చు. కానీ మనం ఇండియన్స్ కాబట్టి ఏదైనా పెట్టేస్తాం. దట్స్ ద పవర్ ఆఫ్ ఇండియన్స్. ఇక్కడ వచ్చేసి ఏసీ కంట్రోలర్ గైస్. నేను ఏసీ జస్ట్ 1లో పెట్టుకున్నా. ఇప్పుడు 3 కావాలంటే 3, 2 మనకి ఇప్పుడు ఇటు సైడ్ అటు సైడ్ 2 ఏసీలకు కలిపి ఇక్కడ నుంచి మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మనం 2 ఏసీలకు కలిపి కంట్రోల్ చేసుకోవచ్చు గైస్. అండ్ మిడిల్ సీట్లో వచ్చేసి తమ్ముడు, తాత, ఫ్రెండ్, డ్రైవింగ్ సీట్లో పప్ప, అమ్మ. వీళ్ళకి మాత్రం మధ్యలో ఒక USB ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది మిడిల్లో. అండ్ 2 ఏసీస్ కంట్రోలింగ్ ముందటి నుంచి ఉంటుంది. ఓన్లీ మనకు బ్యాక్ సైడ్ మాత్రమే కంట్రోలింగ్ ఇక్కడ ఉంటుంది. బ్యాక్ సైడ్ కంట్రోల్ కోసం కూడా ముందట అక్కడ రేర్ ఆప్షన్ క్లిక్ చేస్తేనే బ్యాక్ సైడ్ ఏసీస్ వచ్చేసి ఆన్ అవుతాయి. లేకపోతే బ్యాక్ ఏసీస్ వర్క్ కావు. ఎందుకంటే అక్కడ జస్ట్ లైక్ పర్మిషన్ గైస్. అక్కడ పర్మిషన్ తీసుకొని అక్కడ ఆన్ చేస్తే ఇక్కడ వస్తుంది, అంతే. సింప్లీ చెప్పారు. మా తమ్ముడు వచ్చేసి ట్రిప్లో ఎవరైనా సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తూ పోతారు, కానీ సాంగ్స్ పెడతా అని మొబైల్ తీసుకొని ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తుండే గైస్. ఇన్స్టాగ్రామ్స్లో రీల్స్ చూసుకుంటూ కూర్చుండు. తమ్ముడు ఆగమంటుండు గైస్. ఇప్పుడు ఆగితే ఎలా? మనం రోప్వే ఎక్కాలంటే 5 వరకు వెళ్ళిపోవాలి గైస్. ఎందుకంటే రోప్వే ఎండింగ్ టైం వచ్చేసి 6కి రోప్వే ఎండ్ అయిపోతుంది గైస్. 6 తర్వాత రోప్వే ఉండదు. నది స్నానం కుదరదు. ఓన్లీగా రూమ్లలో స్నానం చేయడం. ఒకవేళ టైం ఉంటే నైట్ దర్శనానికి కూడా వెళ్దాం, అలాగే మళ్ళీ మార్నింగ్ దర్శనానికి కూడా వెళ్దాం. మనకు వచ్చేసి చూసి చెప్తా గైస్, 1 minute. ఇంకా 139 కిలోమీటర్స్ ఉంది గైస్. 453 వరకు రీచ్ అవుతాం అన్నట్టు ఇలా ఇక్కడైతే చూపిస్తుంది. చెప్పలేము, ఇంకా ఎర్లీ రీచ్ కావచ్చు, ఇంకా లేట్ రీచ్ కావచ్చు. అది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇంకా 139 కిలోమీటర్స్ గైస్. ఇంకా 139 కిలోమీటర్స్లో మేమైతే శ్రీశైలం రీచ్ అయిపోతాం. మధ్యలో లంచ్ బ్రేక్కి ఆపుతాం కాబట్టి అక్కడ ఒక 1/2 hour అంటే 5 వరకు మనం వెళ్ళిపోవాలి కదా. 5:30 వరకు వెళ్ళిపోవాలి. ఎందుకంటే లేట్ అయిందంటే మళ్ళీ అక్కడికి వెళ్ళి గుండు చేయించుకొని రోవేకి వెళ్ళాలంటే కుదరదు. ఇంకా నడుచుకుంటూ దిగాలి, లేకపోతే స్నానం కావాలని కూడా నడుచుకుంటూ ఎక్కాలి. లేకపోతే ఇక మనం నార్మల్గా రూమ్లో స్నానం చేయడమే గైస్. సో గైస్ ఇక్కడ టెంపుల్ వచ్చేసారు హనుమాన్ విగ్రహం పైనకి హైట్లో పెట్టారు. అలా కొన్ని ప్లేసెస్లో ఉంటాయి గైస్, అన్ని ప్లేసెస్లో ఉన్నాయి. ఇప్పుడు మనకి ఇంకా శ్రీశైలం ఉన్నడ బోర్డులో చూద్దాం. శ్రీశైలం ఇంకా 125 కిలోమీటర్స్ గైస్. మనం వచ్చేసి ఇప్పుడు నాగర్ కర్నూలు డిస్టిక్లో అయితే ఉన్నాము. ఇంకా 125 కిలోమీటర్స్లో మనం శ్రీశైలంలో వచ్చేసి రీచ్ అయిపోతాం. ఆ గ్యాప్లోనే మన లంచ్ బ్రేక్ అయితే తీసేసుకుందాం.
ఇదికి మన టోల్ రోడ్ ఎండ్. ఇప్పుడే టోల్ గేట్ దిగినాం, కోనేటి టోల్ ప్లాజా ఇప్పుడే దిగినాం. నెక్స్ట్ ఇప్పుడు దిండి. సో గైస్ మనం జస్ట్ ఇప్పుడే దిండి దగ్గరకు వచ్చేసాం. చూడండి దిండి. ఇందులోకి వెళ్ళక మెయిన్ విజయం ఇస్తా. వాటర్ ఇప్పటికి కూడా ఫ్లో అవుతున్నాయి. నేను యాక్చువల్లీ నవంబర్ టైంలో వచ్చాను. ఆ టైంలో వచ్చినప్పుడు చాలా డిసెంబర్ టైంలో వచ్చాం. నవంబర్ 6th ఇక్కడ దిండి దగ్గర కట్ట తెగిపోయి మళ్ళీ రీబిల్డ్ చేయగానే మేమైతే ఇక్కడికి వచ్చాం గైస్. సో అప్పుడు వచ్చేసి ఫుల్ అంటే ఫుల్ వాటర్ ఉండే, ఫుల్ వాటర్. ఇట్లా మనం బ్రిడ్జ్ దగ్గర నిల్చున్నామంటే మన ఫేస్ పైకి వాటర్ స్ప్లాష్ అవుతుండే తెలుసా గైస్. నేను ఆ పిక్స్ వీడియో కూడా ఉండే గైస్. అది మీకు వచ్చేసి ఇక్కడ సైడ్లో ఇస్తాను, చెక్ చేయండి. చూడండి ఇప్పుడైతే కొంచెం తగ్గినాయి కానీ వాటర్ వస్తున్నాయి. అప్పుడైతే ఫుల్ అంటే ఫుల్ వాటర్. ఇట్లా మొత్తం పైకి ఫుల్ దుగ్గు వచ్చేస్తుండే గైస్. ఫుల్ ఆ రోజు మళ్ళీ క్రౌడ్ కూడా ఉండే ఈ ప్లేస్లో. నేను సమ్వేర్ ఇక్కడ పైనాపిల్ కొనుక్కున్నా. పైనాపిల్ దానిపైన కారం ఉప్పు వేసి ఉండే, అది కొనుక్కుంటుండే గైస్ ఆ రోజు. ఇక్కడ ముందర రోడ్ రిపేర్ అయిపోయింది. అది నేను ముందు వచ్చినప్పుడే, నేను నవంబర్ 6th ఆ టైం అప్పుడు వచ్చినప్పుడే జస్ట్ శాండ్ అయితే పోస్తుండే, మట్టి అక్కడ పోస్తుండే. ఇప్పుడు మొత్తం రోడ్ కంప్లీట్ అయితే లేకపోతే అలాగే ఏదో చూద్దాం. మనం ఇంకా ముందరికి వెళ్ళాలి. జామకాయ తింటున్నా. ఇంతకుముందు తీసుకొని జామకాయ తింటున్నాను. హరిత రిసార్ట్. రోడ్ అయితే రిపేర్ అయిపోయింది గైస్. సేమ్ ముందులో ఉంది, మీరు చూస్తూ ఉండండి. ఇదే రోడ్ తెగిపోయింది. నేను ఎగ్జాక్ట్ స్పాట్ చూపిస్తాను మీకు. ఎగ్జాక్ట్ ఇక్కడ కొంచెం ముందడు రోడ్ అయితే ఏదైనా సేమ్ ముందులాగానే ఉందండి. చూడండి ఇదే స్పాట్ గైస్. ఇక్కడే తెగిపోయిన ఉండే, మొత్తం కూలిపోయిన ఉండే గైస్. సేమ్ ముందులాగానే ఉంది. ఇంకేం డాంబర్ లైక్ మొత్తం రోడ్ అయితే ఫినిష్ చేయలేదు, నార్మల్గానే ఉంది. ముందు అప్పుడు ఎలా వేస్తారో అలాగే ఉంది. సో చూద్దాం. సో గైస్ మనమైతే అమరాబాద్ దగ్గరికి అయితే వచ్చాం. అదే గైస్ కరెక్ట్ అడవి స్టార్ట్ అయ్యేటప్పుడు మనకి యానిమల్స్తో ఒక రాక్ కనిపిస్తుంది చూడండి. నేను ఒక వ్లాగ్ పెట్టాను నాకు లాస్ట్ అంతకు ముందు సార్ ఒకసారి నేను ఒక వ్లాగ్ అయితే పెట్టాను గైస్. చూడండి ఇది అప్పుడు ఇది ఓపెన్ ఉంటుండే గైస్. ఇప్పుడు వచ్చేసి వచ్చిన వాళ్ళందరూ ఆడ ఆగుతున్నారు. అది టర్నింగ్ స్పాట్ కాబట్టి ఇబ్బంది అవుతుందని, హెవీ వెహికల్స్కి ఇబ్బంది అవుతుంది అనేసి అది వచ్చేసి క్లోజ్ చేసారు. అందుకని ఇప్పుడు మనకు అక్కడ ఆగడానికి అయితే లేదు. మనం అడవిలో రాలేము, ఘాట్ రోడ్లో ఉన్నాం. ఇప్పుడు ఘాట్ స్టార్ట్ అంటే మొత్తం ఘాట్ కాదు, స్టార్ట్ చిన్న ఘాట్. ఇంకా మనం ఇక్కడికించి అడవిలోకి స్టార్ట్ అయ్యే ముందు లంచ్ చేద్దాం. అక్కడ ఒక స్పాట్ ఉంటుంది. అంటే ప్లాస్టిక్ శ్రీశైలంలో కూడా ప్లాస్టిక్ బ్యాన్ చేశారు కాబట్టి శ్రీశైలంలో కూడా ఆ ఏరియాలో ఆగి వెహికల్లో ఉన్న ప్లాస్టిక్ తీసేయచ్చు, లేకపోతే మనం బ్రష్ తీసుకోవడానికి. ఇప్పుడు ఒకవేళ నైట్ అయ్యిందంటే 9 తర్వాత గేట్స్ వచ్చేసి క్లోజ్ చేస్తారు. సో అక్కడికి ఆ టైం వరకు వెళ్ళిన వాళ్ళు వచ్చేసి అక్కడే ఆగిపోవాలి కాబట్టి
ఒక చిన్న ప్లేస్లో ఉంటుంది. మనం అక్కడ లంచ్ చేయబోతున్నాం. అక్కడికి వెళ్ళాక చూపిస్తా. బై బై. సో మనం వచ్చేసి లంచ్ కోసం అయితే అక్కడ ముందట వెళ్దాం అనుకున్నాం, కానీ మళ్ళీ లేట్ అయిపోతుందని అందుకని ఇక్కడే ఆగాము. దిగండి రా తమ్ముడు, రిషి దిగు రిషి. అరే దిగురా బాబు, నేను దిగుతా. అరే దిగురా, సీట్ బెల్ట్ చేయి చెయ్యి. అమ్మయ్యా, అరే అమ్మా. సో గైస్, ఇది మన కార్. పొద్దున్న నేనే తుడిచినా గైస్ కార్ని, అందుకే తెల్లగా మెరిసిపోతుంది. ఇక్కడ వచ్చేసి ఒక మసీద్ ఉంది, అందుకే నేను ఉన్నాను. ఇదే కార్, అదే దూరం వస్తే కనిపించదు. ఇప్పుడు మనం ఇక్కడే తినబోతున్నాం. ఆఫ్టర్ లంచ్ మళ్ళీ కలుద్దాం. బై బాయ్. సో గైస్, రూమ్స్ వచ్చేసి ఫుల్, ఒక్క రూమ్ కూడా ఎంటీ లేదంట గైస్. వేరే వాటిలలో ట్రై చేయమని అయితే చెప్పారు, ఒక్కటి కూడా ఎంటీ లేదంట. ప్రతి ఒక్కటి ఫుల్ అంటున్నారు గైస్. మళ్ళీ వేరే దాంట్లో చెక్ చేయడానికి పప్పు అయితే వెళ్తున్నాడు. మనం రెస్ట్ తీసుకుందాం. సో లేవంట. సో గైస్, మనకైతే రూమ్ దొరికేసింది. ఇప్పుడు మా రూమ్ టూర్ చూపిస్తా. ఇది మెయిన్ డోర్. ఎంటర్ కాగానే సింగిల్ బెడ్, మళ్ళీ లోపలికి రాగానే ఇక్కడ డబల్ బెడ్స్, 4 పండుకోనికే. మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇది ఎంత పెద్దగా ఉందో చూడండి సార్, అద్దం ఎంత పెద్దగా ఉందో చూడండి. ఎక్కువైపోతుందేమో కదా. టీవీ ఉండే పీకేషన్, ఏకైనా ఎన్ని ఫోటోలు ఉన్నాయో లెక్క కౌంట్ చేయండి. ఇది నార్మల్ షెల్ఫ్స్ ఇచ్చారు మన బట్టలు పెట్టుకోనికే. వాషింగ్ మిషన్ ఇట్స్ గుడ్. అండ్ వాష్రూమ్కి మెట్లెక్కి వెళ్ళిపోవాలి గాయస్, మెట్లెక్కి వాష్రూమ్కి వెళ్ళిపోవాలి చెప్పాలంటే. ఇట్లుంది మన రూమ్. ఎట్లా ఉంది రూమ్ అంటే పాట్. సో గైస్, మనమైతే ఇప్పుడు గుడి కొట్టించుకోనికి పోతున్నాం కళ్యాణ కటకకి. చూద్దాం గుండె ఎలా కొడతారని. గ్రేటెస్ట్ స్టెప్స్ గైస్, సేఫ్టీ పర్పస్. దాని దాకా ఎవడన్నా పడకపోతే చాలు, సేఫ్టీ. సో ఇదే గైస్ మన కార్, చూడండి ఎలా ఉందో. గుడ్ బేబీ. ఇప్పుడు మనం పోయి గుండు కొట్టించుకొని మళ్ళీ రూమ్కి వచ్చి స్నానం చేసి రోపే ఎక్స్పీరియన్స్ అయితే మనం చేస్తలేం గైస్. ఎందుకంటే మనం వచ్చే వరకే లేట్ అయ్యింది కాబట్టి. నది స్నానం లేదు, నది స్నానం అయితేనే రోప్వే ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి రోప్వే లేదు కాబట్టి డోంట్ ఫీల్. నెక్స్ట్ టైం ట్రై చేద్దాం. రోప్వేకి ట్రై చేద్దాం. అండ్ గుండు కొట్టించుకున్నాక మనం ఎలా ఉన్నామో చూద్దాం. బై బాయ్. సో గైస్, మనం వచ్చేసి నైట్ గుండుకి వెళ్ళి వచ్చేవరకు లేట్ అయిపోయింది. ఇంకా డిన్నర్ చేసేసి పడుకుండా ఉండే కాబట్టి వీడియో తీయలేకపోయినా. మార్నింగ్ దర్శనంకి వెళ్ళింది.